హలో గైస్, నేను మీ నరేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే మీకు అందరూ తెలిసిందే కదా, నిన్న చేసిన ఛాలెంజ్లో బన్నీ అయితే ఓడిపోవడం జరిగింది. ఆ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు నాకు పనిష్మెంట్ ఏంటంటే ఒకసారి ఐస్ 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 కాకరకాయ జ్యూస్ ఉంది, దీంతో పాటు ఐస్ ఉంది. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది కదా. ఈ ఐస్ మీద నిలబడాలి ఒక 5 నిమిషాల వరకు. తర్వాత ఈ కాకరకాయ జ్యూస్ కూడా తాగాలి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు మా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్, బన్నీ అయితే పనిష్మెంట్కి రెడీగా ఉన్నాడు. కింద ఐస్ పెట్టినాం, ఇక్కడ టైమర్ సెట్ చేస్తున్నాం. ఆయనకి టైం వచ్చేసి 5 నిమిషాలు అయితే అనుకుంటున్నాం. ఆయన చూద్దాం 5 నిమిషాలు ఉంటాడో లేదో. దాని తర్వాత కాకరకాయ జ్యూస్ తాగేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆయన 1 నిమిషం వరకు నిలబడ్డాడు, దిగేసిండు. కష్టం, ఇది వేరే ఛాలెంజ్ చేస్తా. 5 నిమిషాలు నిలబడలేకపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కాకరకాయ జ్యూస్ అయితే తాగుతాడు. ఇప్పుడు కాకరకాయ జ్యూస్ బెస్ట్ దీనికంటే. ఫ్రెండ్స్, ఐస్ మీద అయితే నిలబడలేకపోయిండు. ఇప్పుడు ఐస్ మీద నిలబడ్డాడు కానీ చెప్పులు వేసుకొని నిలబడిండు. అది ఏమంటారు, 1 నిమిషమే నిలబడ్డాడు. అది కూడా ఒక కాలు ఒకసారి పెట్టి నిలబడిండు. ఇప్పుడు అది ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది కూడా తాగాలి, కాకరకాయ జ్యూసు. ఓకే, తాగు. ఎట్లుంది? కాకరకాయ జ్యూస్ తాగాలని కూడా కామెంట్లోనే వచ్చింది. అందుకే మీరు ఇంకా మేము ఏమేమి చేయాలనుకుంటున్నారో అది మీరు కామెంట్లో పెట్టండి. ఖచ్చితంగా మేము చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఈ కాకరకాయ జ్యూస్ మొత్తం తాగుకుంటే ఒకవేళ నెక్స్ట్ ఛాలెంజ్ చేసినప్పుడు రివెంజ్ ఛాలెంజ్ వస్తుంది కదా, అందులో బన్నీ కూడా ఉంటాడు. అంటే మా ఇద్దరిలో అంచి నేను ఎవరు ఓడిపోయినా మాతో పాటు ఫ్రెండ్స్ బన్నీ అయితే ఉంటాడు నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో కూడా. సగం తాగేసిన, సగం తాగు. ఏదో సగం తాగినావు, ఇటు వరకు ఉంది. మొన్న తాగిన ఒక స్ప్రైట్ బాటిల్ అంతా కూడా లేదు. అది లేదు కానీ అది తీయదా చేయదా. తాగు మొత్తం. ఏమో పడ్డది. ఏం పర్లే, ఏం పర్లే అమ్మా, తప్పించుకోవాలని చూస్తుండు. ఏమో పడ్డది అని చెప్తుండు. అది అయిపోయింది. మొత్తం అయితే కంప్లీట్ చేసిండు. మన ఏమంటారు, నిన్న చేసిన ఛాలెంజ్లో ఓడిపోయినందుకైతే రివెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సక్సెస్. మేము నెక్స్ట్ వీడియో ఏం చేయాలో చేయండి కామెంట్, మేము దాన్ని చేయడానికి ట్రై చేస్తాం. రివెంజ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.